అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనం నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపని బట్టి ఎంతగానో వందనాలు తెలియచేస్తున్నాను. గత వారం మనం జారిపోవడం అంటే ఏంటో, పడిపోవడం అంటే ఏంటో మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ఈ వారము కూడా మనము అదే అంశంలో మనం ధ్యానించబోతున్నాం. పరిహారి అయి ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యం వినబోయే ముందు మనము తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మాకిచ్చిన ఈ మంచి గొప్ప దినాల్ని బట్టి వందనాలు. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, తిరిగి మమ్మల్ని ఆత్మీయంగా మేము కట్టుకుంటూ ప్రభువా, నీ మార్గాల్లో నడవటానికి మాకిచ్చిన గొప్ప ధన్యతకై నీకు వందనాలు చెప్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గత వారం మనం సోమవారం, ఎవరైతే గత సోమవారం వచ్చిన కార్యక్రమాన్ని ఎవరైతే చూడనట్లయితే యూట్యూబ్లో ఉంది, మళ్ళీ చూడాల్సిందిగా కోరుతున్నాను. దాని కంటిన్యూషన్గానే మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సామెతలు 14:14లో మనం ఇలా చదువుతున్నాం. ఏ బ్యాక్ స్లైడర్ ఇన్ హార్ట్ విల్ వాక్ ఇన్ హిస్ ఓన్ వేస్. జారిపోయిన వ్యక్తి
పడిపోయిన వ్యక్తి తన హృదయములో తన సొంత మార్గంలో నడుస్తాడు. తన సొంత మార్గంలో నడిచేవాడు దేవుని మార్గం నుంచి వైదొలుగుతాడు. అనేక మార్లు మనము దేవుని మార్గాల్లో నుంచి వైదొలుగుతాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం వాక్యంలో చూస్తున్నాం. 3 రకాలుగా మనం చూస్తాం. దేవుడు ఈ పడిపోయిన వారి గురించి, ఈ జారిపోయిన వారి గురించి దేవుడు ఒక ఉపమానము రీతిగా మనకు చెప్తూ ఉన్నాడు. అక్కడ మనము తప్పిపోయిన గొర్రెని మనం చూస్తాం. లాస్ట్ షీప్, ఇట్స్ కాల్డ్ లాస్ట్ షీప్. గొర్రె ఒక విశ్వాసి అని మనం పిలుస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసిన నా గొర్రెలు నా స్వరమును వినును అనే మాట రాయబడుతుంది. సో నేను మంచి కాపరిని అనే మాట రాయబడుతుంది. సో ఎవరు గొర్రెలు ఎవరు అంటే విశ్వాసులుగా మనం సంబోధించుకోవచ్చు. అయితే ఈ యొక్క తప్పిపోయిన గొర్రె గురించి మనం బైబిల్లో చదువుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇట్స్ కాల్డ్ లాస్ట్ షీప్. మరొక విశ్వాసి ఎందుకు తప్పిపోతాడు? మొదటగా 3 విషయాల్లో విశ్వాసి తప్పిపోతాడు. 3 విషయాల్లో ఒక విశ్వాసి జారిపోతాడు. 3 విషయాలు లేకపోతే, ఈ 3 విషయాలు లేకపోతే ఒక విశ్వాసి దేవుని మార్గంలో నుంచి పక్కకి పోతాడు. మొదటగా సంఘంలో సహవాసం లేకపోతే, అంటే ఆ వ్యక్తికి చర్చికి పోయే అలవాటు లేదు. ఆ వ్యక్తికి చర్చికి పోయే అలవాటు లేదు, ప్రార్థన చేసే అలవాటు లేదు. చాలామంది ఈ మధ్యకాలం ఉన్నారు, బ్రదర్ నేను దివ్యవాణి టీవీలో క్రమము తప్పకుండా 3 పూజలు చూస్తానంటాడు. టీవీలో, యూట్యూబ్లో కాదండి, మనము ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్ళేవారిగా ఉండాలి. అది సంఘం యొక్క సహవాసము అంటాం. చాలామంది యూట్యూబ్లో మాస్లు చూస్తున్నారు, చాలామంది టీవీలో మాస్ చూస్తున్నారు, కొంతమంది అసలు చర్చికే పోయి అలవాట్లేదు. ఈ వ్యక్తులు ఖచ్చితంగా సంఘ సహవాసం ఎప్పుడైతే ఉండదో, ఆదిమ సంఘం గురించి మనము అపోస్తల కార్యాల్లో చదువుతామండి. ఆదిమ సంఘము అంట వాళ్ళు సహవాసంలోను, వాళ్ళు రొట్టె విరుచుటలోను, ఉపవాసంలోను, ప్రార్థనలోను వాళ్ళు గడిపేవాళ్ళంట. సో దేవుడితో ఆదివారం ఒక సంఘముగా కూడి, అంటే ఒక విశ్వాసులందరి దగ్గర కూడి మనము చర్చిలో ప్రార్థన ఖచ్చితంగా చేసేవారిగా మనం ఉండాలి. రెండవది, విశ్వాసి దేవుడితో సహవాసం. ఒకటేమో సంఘముతో సహవాసం, 2 దేవుడితో సహవాసం. అంటే రోజు మీ ఇంట్లో మీతో దేవుడితో సహవాసం, అంటే ప్రార్థనలో మనం గడపటం లేదు. ఏ వ్యక్తి అయితే దేవుడితో వ్యక్తిగత సహవాసం కోల్పోతాడో ఆ వ్యక్తి చిన్న చిన్నగా జారిపోతాడు, చిన్నగా పడిపోతాడు. పాత అలవాట్లు ఆయనలో ఉన్న పాత అలవాట్లు తిరిగి వచ్చేస్తాయి. పాత అలవాట్లు కోపం కావచ్చు, క్రోధం కావచ్చు, మోహము కావచ్చు, లేకపోతే వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా నీకు తిరిగి వస్తాయి. ఎందుకో తెలుసా? మనము దేవుడితో సహవాసంలో లేము, అంటే ప్రార్థనా జీవితం లేదు. ఎప్పుడైతే ప్రార్థన తక్కువ అవుతుందో నీ శరీర క్రియలు ఎక్కువగా కోరికలను కోరుతా అవుతాయి. When your spirit become weak, then your flesh dominates. When your flesh dominates, you go back to your old ways, old habits. ప్రియమైన వారలారా, 40 రోజులు ప్రార్థన చేయడం కాదు, ఈ 40 days మాత్రమే ప్రార్థన చేయడం కాదు. మనము 365 రోజులు దేవుడితో సహవాసంలో ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే, మనం జారిపోకుండా పడిపోకుండా మనం ఉండాలి అంటే మనం 365 రోజులు దేవుడితో సహవాసంలో మనం ఉండాలి. అంటే ప్రార్థనలో మనం ఉండాలి. యేసు ప్రభు ఎంతమంది వ్యతిరేకత యేసు ప్రభుకి వచ్చినా, ఎంతమంది యేసు ప్రభుని వ్యతిరేకించినా, ఎంతమంది యేసు ప్రభుని హేళన చేసినా యేసు ప్రభు నిరాశపడలేదు. యేసు ప్రభు జీవితంలో ఒక చక్కని మార్గాన్ని యేసు ప్రభు ఎన్నుకున్నాడు తెలుసా అండి?
అదేంటి అంటే ప్రార్థన. పెందలకడని లేచి యేసయ్య ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ఉండి ప్రార్థన చేసేవాడు, నిర్మానుష్యమైన ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. రోజు యేసయ్య ఎంత బిజీగా ఎన్ని పనులలో ఉన్నప్పటికీ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే అదే యేసయ్యకి ఆత్మీయ బలం. అదే దేవుడు, తండ్రి దేవుడు యేసయ్యకి దేవుడు తన శక్తిని ఇచ్చే సమయం ప్రార్థనా సమయం. నువ్వు ఈరోజు శక్తిని కోల్పోతున్నావా? నీకొచ్చే శోధనల్ని జయించలేకపోతున్నావా? మళ్ళీ తిరిగి పాత అలవాట్లో పడిపోయావా? అంటే నీకు సంఘ సహవాసం లేదు, దేవుడితో సహవాసం లేదు. దట్స్ ద రీజన్ యు ఆర్ ఎ లాస్ట్ షీప్ టుడే. అందుకే నువ్వు తప్పిపోయిన గొర్రెగా అయిపోయావు. లాస్ట్ షీప్ అంటే మందలో నుంచి తప్పిపోవడం, అంటే విశ్వాసపు జీవితంలో నుంచి నువ్వు పక్కకి పడిపోవడం, పక్కకి వెళ్ళిపోవడం. కానీ ఈరోజు ఆ తప్పిపోయిన గొర్రెని వెతుక్కుంటూ యేసయ్య వస్తున్నాడనే మాటను చెప్తూ ఉన్నాను. జీసస్ ఈస్ కమింగ్ ఫర్ ద సేమ్ లాస్ట్ షీప్. నువ్వు నేను పడిపోతే యేసయ్య నీ కోసం నా కోసం వెతుక్కుంటూ వస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పడిపోయిన దశ నుంచి లేద్దాం. రెండవదిగా అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం తప్పిపోయిన కుమారుడు గురించి అవుతాం. ఈ తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు? ఎక్కడి నుంచి తప్పిపోయాడు? దేవుడి నుంచి తప్పిపోయాడు, దేవుని మార్గాల్లో నుంచి తప్పిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. అందుకే ఆయనని తప్పిపోయిన కుమారుడు అన్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు అని మనం ఆలోచిస్తే 4 విషయాలు ఆయనలో మనకు క్లియర్గా కనబడతాయి. ఒకటి, ఆయన ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నాడు. నేను నిర్ణయాలు ఒక యవనస్తుడే ఆయన పెళ్ళయ్యేంత వరకు తండ్రి అధికారం కింద ఉండాలి. ఆయనకు పెళ్లి కాలేదు. ఒక యవనస్తుడు నేను స్వేచ్ఛగా బతకాలి అనుకున్నాడు, నా ఇష్టానుసారంగా బతకాలనుకున్నాడు. అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న నా ఆస్తిని పంచి ఇవ్వు అని చెప్పి ఆ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే తండ్రి అధికారము కింద ఆయన ఉండటానికి ఇష్టపడలేదు. ఈరోజు పిల్లలు చాలామంది చేసే తప్పు అదే. ఒక స్థాయి వచ్చేంత వరకు, ఒక ప్రాయం వచ్చేంత వరకు నువ్వు తల్లిదండ్రుల అధికారం కింద నువ్వు ఉండాలి. ఈయన మీ తండ్రి అధికారం కింద ఉండడానికి ఇష్టపడలేదు. రెండవది, ఆయన ఎందుకు తప్పిపోయాడు అంటే భయంకరమైన అలవాట్లు, త్రాగడము, వేశ్యలతో తిరగడము, భయంకరమైన జీవితానికి బానిసగా అయిపోయాడు. చెడు అలవాట్లలో పడిపోయి ఆయన దేవుడి మార్గంలో నుంచి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన తప్పిపోయిన కుమారుడు. ఎక్కడి నుంచి తప్పిపోయాడు అంటే దేవుని మందలో నుంచి తప్పిపోయాడు. హి వాజ్ ఇన్ ద షీప్. ఆయన విశ్వాసిగా ఉండేవాడు, దేవుడి పట్ల భయభక్తులుగా ఉండేవాడు. కానీ ఈరోజు ఆయన వ్యసనాల వల్ల, ఆయన అలవాట్ల వల్ల, ఆయన ఆలోచన విధానం వల్ల, ఆయన లోకానుసారమైన జీవితం వల్ల ఆయన తప్పిపోయాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు అని మన బైబిల్లో చదువుతాం. హీ వాజ్ లాస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రియమైన వార్లారా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి నిర్ణయం తీసుకుని ఇలా దేవుడి దగ్గరికి వచ్చాడో, నీవు కూడా అలాగే వస్తే దేవుడు నన్ను మళ్ళీ ఒకసారి ఆయన మందలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుల్లాగా పడిపోయావా? తప్పిపోయిన కుమారుల్లాగా ఈ లోకంలో వ్యసనాల్లో పడిపోయావా? డబ్బుంటే చాలు, నేను అన్నీ పొందుకోగలుగుతాను, అన్ని రకాల సుఖాలని అనుభవించగలుగుతున్న ఆలోచనలో నువ్వు జీవిస్తున్నావా? తప్పిపోయిన కుమారుడు అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకరోజు ఆ డబ్బులన్నీ అయిపోయాయి. చివరికి పందులు తినే ఆ ఆహారాన్ని తినే స్థితికి ఆయన పడిపోయిన తర్వాత దేవుడు గుర్తుకొచ్చాడు, తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఈరోజు ఆ స్థాయి దాకా నువ్వు పోనవసరం లేదు. ఈ వాక్యం వింటే, నీ జీవితాన్ని సరి చేసుకుంటే
నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, మళ్ళీ నిన్ను కడతాడు. ఆ తప్పిపోయిన కుమారుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునేవాడిగా ఉండాలి. ఆ మంచి నిర్ణయం ఏంటంటే, ఎస్, నేను పడిపోయాను, నేను తప్పిపోయాను, కానీ తిరిగి నేను దేవుని మందలోకి రావాలి, తిరిగి నేను దేవుడి సహవాసంలోకి రావాలి, తిరిగి నేను దేవుని మార్గాల్లోకి రావాలి. నేను జారిపోయాను, నేను పడిపోయాను, నా సొంత మార్గాల్లో నేను నడిచాను, కానీ నేను ఈరోజు తిరిగి దేవుడి దగ్గరికి రావాలని ఆశపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ తప్పిపోయిన కుమారుని ఆ తండ్రి ఎలాగైతే హత్తుకొని గొప్ప విందుని చేశాడో, నీవు వస్తే, నీ కుటుంబంగా నువ్వు వస్తే దేవుడు అదే విందుని పరలోకంలో చేస్తాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉపవాస దినాలు మనం పడిపోయిన దశ నుంచి లేవటానికే దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలు మనకిచ్చాడు. చాలామంది ఆల్ నైట్ ప్రేయర్స్కి వస్తారు, చాలామంది ఆదివారం చర్చికి వెళ్తారు, చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తారు, అయినా కానీ పడిపోయిన దశలోనే జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించి వాళ్ళు ఉన్న అలవాట్లోంచి బయటికి రావడానికి ఇష్టపడరు. ప్రియమైన వాళ్ళారా, నినివే ప్రజలు ఎప్పుడు దేవుడి నుంచి క్షమాపణ పొందుకున్నారు అంటే వాళ్ళకున్న చెడుతనముని విడిచిపెట్టారు. ఆ చెడుతనమును విడిచిపెట్టి గోనె తాల్చి ఉపవాసము ప్రార్థన చేసినప్పుడు నాశనము చేద్దామనుకున్న దేవుడు మనస్సు మార్చుకుని తిరిగి వాళ్ళ మీద కనికరము చూపించాడు. ఈరోజు ఈ ఉపవాస దినాలు దేనికోసం అంటే, మన చెడు మార్గమును విడిచిపెట్టి తిరిగి దేవుని తట్టు తిరిగితే మనము దేవుని కృపని, దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. నువ్వు మారకుండా, నీ చెడుతనమును విడిచిపెట్టకుండా, నువ్వు ఆ స్థితిలోనే ఉండి నువ్వు దేవుని ఆరాధించాలి అనుకుంటే, నువ్వు పడిపోయిన దశలోనే నువ్వు జీవిస్తున్నట్లు, నువ్వు జారిపోయిన దశలోనే ఉన్నట్లు, దేవుని మార్గాల్లో నువ్వు నడవనట్లు. ఈరోజు వాక్యం కఠినంగా అనిపించవచ్చు, ఎక్కడో మనకి బాధగా, ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం. బయటికి బాగున్నాం, లోపల పడిపోయిన దశలో ఉన్నాం. బయటికి బాగున్నాం, లోపల జారిపోయిన దశలో ఉన్నాం. బయటికి బాగున్నాం, దేవుని మార్గాల నుంచి ఎప్పుడో వైదొలిగిపోయాం. యు బ్యాక్ స్లైడెడ్ ఇయర్స్ బ్యాక్, మంత్స్ బ్యాక్. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, కమ్ బ్యాక్ టు మీ. నాకు ఇర్మియా గ్రంథంలో ఓ చక్కని మాటని చదువుకుంటామని చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి దయచేసి. 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో the words is very clearly, return to me, I will be merciful. నువ్వు నా వైపు తిరిగితే కనికరించబడతావు. చదువుదామా బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను. చూడండి, ఇజ్రాయేలుకి ప్రకటిస్తున్నాడు, రిటర్న్ టు మీ, ఐ షల్ బి మర్సిఫుల్. తిరిగి నా తట్టు దగ్గరకు వస్తే, తిరిగి నా దగ్గరకు వస్తే నేను కృపగల దేవుడను, నేను కనికరము గల దేవుడను. అక్కడే 22, 23 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచనాలు చూద్దామండి దయచేసి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీ అవిశ్వాసంలో నుంచి నేను నిన్ను బాగు చేసేదను. అంటే నీ అవిశ్వాస స్థితిలో నుంచి నేను బయటికి తీసుకొస్తాను. ఎస్, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకు మేము వచ్చుచున్నాము, నీ యొద్దకు మేము వచ్చుచున్నాము. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఎవరైతే దేవుడి దగ్గరకు వస్తారో
వాళ్ళు దీవించబడతారంట. గాడ్ సేస్, ఇఫ్ యు రిటర్న్ టు మీ, ఐ విల్ బ్లెస్ యూ వన్స్ అగైన్. ఎస్, 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునందుకొందురు. ఆశీర్వాదమును కలుగునందుకొందురు. 3 విషయాలు చెప్తున్నాడు. నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చిన ఎడల, నీ హేయకరమైన విషయముల నుంచి నువ్వు దూరమైన ఎడల, తిరిగి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మనం దేవుడి దగ్గరికి రావాలి. మనకున్న హేయకరమైన విషయాల నుంచి మనం వైదొలగాలి. అప్పుడు దేవుడు తిరిగి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వారలారా, అది లేకుండా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లు, నైట్ విజిల్స్ అంటాం కదా మనం, మీరు అటెండ్ అయినా, ఎన్ని స్వస్థ కూటాలు, ఎన్ని వడకాలు మనం అటెండ్ అయినా వ్యర్థమే. దేవుడు అన్నాడు, తప్పిపోయిన కుమారుడు తెలివి గలవాడు, పడిపోయాడు, పడిపోయిన దశను తెలుసుకున్నాడు, తిరిగి దేవుడి దగ్గర రావడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీకు గొప్ప అవకాశం. నీ స్థితి నుంచి లేవటానికి, నీ స్థితి నుంచి బయటికి రావటానికి, నీ స్థితి నుంచి మళ్ళీ వచ్చి నీ హేయకరమైన విషయాలను వదిలిపెట్టి దేవుని కృపను, దేవుని కనికరమును, దేవుని ఆశీర్వాదమును పొందుకునే గొప్ప సమయం ఇది. ఆశీర్వాదం కావాలా? దేవుని మార్గాల్లోకి వద్దాం. మనం పడిపోయిన దశ నుంచి మనం బయటికి వద్దాం. ఈరోజు ఇంకొక రాజు గురించి మనం బైబిల్లో మనం చూద్దామండి. మనం బైబిల్లో యెహోషాఫాతు అనే ఈ రాజు గురించి చూస్తున్నాం. 2వ దినవృత్తాంతంలోకి వెళ్దాం. 2 Chronicles chapter 20 verses 3 and 4. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే, యెహోషాఫాతు అనే ఈ రాజు చాలా మంచివాడు. ఒకసారి చదువుకుందామా దేవుని వాక్యంలో నుంచి. అందుకు యెహోషాఫాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చూడండి, ఆ యెహోషాఫాతు ఎలాంటి వాడు అంటే, ఏదన్నా చిన్న సమస్య వస్తే రాజుగా ఏం చేస్తారంటే, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం అని ప్రకటిస్తాడు. అంటే దేవుడు అంటే అంత భయం, దేవుడు అంటే అంత నమ్మకం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. 32వ వచనం 32. ఆయన బైబిల్ చెప్తుంది, ఆయన దేవుని మార్గాల్లో చాలా మంచిగా నడిచిన వ్యక్తి. 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి, యెహోషాఫాతు తను జీవించినంత కాలం యెహోవా యందు ఎలా జీవించాడు? యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. చూడండి, ఒక తండ్రి మార్గంలో నడుచాడు, దేవుడి పట్ల భయభక్తులు కలిగి నడుచుకుంటూ వచ్చాడు. కానీ వ్యక్తి, మంచిగా ఉన్న వ్యక్తి, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి, ఈ రాజు పడిపోయాడు, జారిపోయాడు, దేవుని మార్గాల్లో నుంచి వైదొలిగిపోయాడు. వాక్యాన్ని చూద్దాం. 35 నుంచి 37 వచనాలని చూద్దాం. 35 నుంచి 37 వచనాలు.
ఇది అయిన తరువాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. అహజ్యాతో చూడండి, చెడు స్నేహం. ఇంగ్లీష్ లో మాట ఉంటుంది, టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడి గురించి నాకు చెప్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో నేను చెప్తాననే సామెత ఉంది. యోషువతు మంచిగా ఉన్నాడు, కానీ ఈ రాజుతో స్నేహం చేస్తున్నాడు. చదవండి. తార్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఏసుగెబెరులో ఆ ఓడలను చేయించిరి. చూడు, ఈ రాజుతో కలిసి ఒక అన్య రాజుతో కలిసి ఈయన వ్యాపారం చేస్తున్నాడు. ఏం వ్యాపారం అంటే ఓడలు తయారు చేసే వ్యాపారం. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా ఆ ఓడలు టర్షీషికి వెళ్ళక ముందే పటాపంచలైపోతాయి అని చెప్పాడు. అయినా కానీ యోషువతు పట్టించుకోలేదు. చూద్దాం, వాక్యానికి చూద్దాం. అలాగే అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడుకు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి కనుక, నీవు ఇంకొక రాజుతో అహజ్యాతో స్నేహము చేసుకొంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. చదువుదాం కిందికి. ఇంకా ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా, ఆ ఓడలు, ఆ తయారు చేయబడ్డ ఓడలు తర్షీషుకి వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. చాలా మంది అంటారు, బ్రదర్ ఎందుకు మా బిజినెస్ లో లాస్ వస్తుంది? అన్ని బాగున్నాయి కానీ ఎందుకు లాస్ వస్తుంది? ఎస్, నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఒక స్కూల్ నడిపేవాడు. ఇంకొక ఫ్రెండ్తో కలిసి చాలా ఇబ్బందులు పడేవాడు. మంచి స్కూల్ అది, కష్టపడి కట్టుకున్నాడు. కానీ ఇంకొక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకరోజు ప్రార్థనకు వచ్చాడు, అన్న ఇలాంటి పెద్ద స్కూల్ నేను కట్టాను, కానీ అనేక సమస్యలు, ఏ రోజు శాంతి సమాధానం లేదు. ప్రార్థన చేశాను, దేవుడు ఆ స్కూల్ నుంచి బయటికి రమ్మని ఒక చిన్న సందేశం ఇచ్చాడు. ఆయన ఆ సందేశాన్ని విధేయించి ఆయన షేర్ కూడా ఆ ఫ్రెండ్కి అమ్మేసి బయటికి వచ్చేసి ఆయన మళ్ళీ ఆ డబ్బులంతా కూడా ఒక దగ్గర ఆయన ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనకి దేవుడు మళ్ళీ ఒక కాలేజ్ని కొనుక్కొని నడిపే కృపని దేవుడిచ్చాడు. ప్రియమైన వారలారా, మనం ఎవరితో వ్యాపారం చేస్తున్నాం, మనం ఎవరితో నడుస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనుషులు బయటికి చాలా మంచిగా కనబడతారు, చాలా తీయటి మాటలు చెప్తారు, చాలా స్నేహంగా మనతో ప్రవర్తిస్తారు, కానీ లోపల మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అందుకే మనము ఒక స్టెప్ వేసే ముందు, ఒక పని చేసే ముందు, ఒక వ్యాపారం చేసే ముందు మనం దేవుడి దగ్గర కనిపెట్టేవారిగా ఉండాలి. యెహోషాపాతు అన్నిటికీ ఉపవాస ప్రార్థన చేసి ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు, కానీ ఈ విషయంలో మాత్రం ఉపవాస ప్రార్థన చేయలేదు, మామూలు ప్రార్థన కూడా చేయలేదు. ఆయనకు మంచిగా అనిపించింది, ఈ ఓడలు కట్టి చాలా డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాడు. దేవుడు గుర్తుకు రాలేదు, ప్రార్థన గుర్తుకు రాలేదు, ఉపవాస ప్రార్థన అస్సలు గుర్తుకు రాలేదు. ఈరోజు ఆయన చేసిన వ్యాపారంలో మొత్తం నష్టం. ఆ టర్షీషుకు పోయే ఓడలు టర్షీషుకు వెళ్ళకముందే అన్నీ పటాపంచలైపోయాయి. యెహోషాపాతు అనుకుని ఉండొచ్చు, అయ్యా ఎందుకు ఈ జరిగింది నాకు, నేను నీతో నడిచేవాడినే కదా. ఎస్,
యెహోషాపాతు దేవుడితో నడిచేవాడే, కానీ ఒక రాంగ్ పర్సన్తో ఆయన సహవాసం చేశాడు. ప్రియమైన వాళ్ళారా, అలా యెహోషాపాతు లాగా మనం కూడా బిజినెస్లో లాస్ అయిపోయామేమో, యెహోషాపాతు లాగా మనము కూడా అనేక సార్లు నష్టపోయామేమో, కానీ ఈరోజు దేవుడి దగ్గర తిరిగి వస్తే తిరిగి నీ వ్యాపారాన్ని కడతాడు. మళ్ళీ ఎక్కడ పడిపోయావో అక్కడే దేవుడు స్థిరపరుస్తాడు. ఎక్కడైతే మోసగించబడ్డావో, ఎలాగైతే మోసగించబడ్డావో అవన్నిటినీ దేవుడిని మేలుగా మారుస్తాడు. ఈరోజు దేవుడి తట్టు తిరుగుదామా? తప్పిపోయిన గొర్రెని మనం చూసాం. వి హావ్ సీన్ ఎ లాస్ట్ షీప్, వి హావ్ సీన్ అ ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని చూసాం, తప్పిపోయిన యెహోషాపాతుని చూసాం, జారిపోయిన యెహోషాపాతుని చూసాం, పడిపోయిన యెహోషాపాతుని చూసాం. కానీ దేవుడు ఇంకో మాట కూడా యిర్మీయా గ్రంథం ద్వారా మనకి మాట్లాడిన మాటలు విన్నాం. నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే, ఇఫ్ యూ రిటర్న్ టు మీ ఐ విల్ బ్లెస్ యూ వన్స్ అగైన్. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆ మాటను చూసాం మనం. ఒకవేళ నువ్వు తిరిగి నా తట్టుకు వచ్చి నీ హేయమైన క్రియలని నువ్వు వదిలేస్తే నువ్వు తిరిగి ఆశీర్వదిస్తాను. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఒకవేళ తిరిగి నా దగ్గరికి వస్తే నేను కృపగల దేవుడను, నేను కనికరము గల దేవుడను అని అంటున్నాడు. ఈరోజు దేవుని కనికరం నువ్వు పొందుకుందువుగాక, దేవుని కృపని నువ్వు పొందుకుందువుగాక, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుందువుగాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల్ని పడిపోయిన దశ నుంచి ప్రభువా లేవనెత్తమని కోరుతున్నాం. వాళ్ళ కీడుని మేలుగా మార్చమని కోరుతున్నాం. వాళ్ళు మళ్ళీ నీ కనికరము, నీ కృపను పొందుకొని మళ్ళీ నీ చేత వాళ్ళు ఆశీర్వదించబడేవారిగా ఉందురుగాక. వారిని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళకున్న పైరు పంటల్ని, పంట పొలాల్ని దీవించమని, వాళ్ళకున్న వ్యాపారాల్ని, ఉద్యోగాల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.